అభిషేకమా? రెండో ప్రశ్న, సంతోష వస్త్రం అనేది ఇప్పుడు మనం వేసుకున్న వస్త్రం లాంటిదా, లేకపోతే సంతోష వస్త్రం అనేది ఒక అభిషేకంలో ఆత్మ సంబంధమైన మరి ఏదైనా ఒక వస్త్రాన్ని పోల్చబడినటువంటి రక్షణ వస్త్రం అన్నాడు, అలాగే సంతోష వస్త్రం అన్నాడు. అంటే వస్త్రం అంటే మామూలు బట్ట, ఇలాంటి బట్ట దాని పేరు సంతోష వస్త్రమా, లేకపోతే సంతోష వస్త్రం అంటే అదేమన్నా ప్రత్యేకంగా ఒక ఆత్మ సంబంధమైందా? ఆలోచించి చెప్పండి. ఈ రెండు ప్రశ్నలు మీరు ముందు అవగాహన చేసుకోవాలి. నేనేమడిగాను? ఒకటి, సంతోష వస్త్రం భూమి మీద పరలోకంలోనా? రెండవది, సంతోష వస్త్రం అనేది వస్త్రమేనా, లేకపోతే ఒక ఆత్మ సంబంధమైన ఒక కృపావరం, లేకపోతే ఆత్మ సంబంధమైనది ఏమన్నా? ప్రైజ్ గాడ్. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఏంటంటే, సంతోషం అనేది, సంతోష వస్త్రము అనేది మనం చూస్తే ఆ సంతోషం ఎలాగొస్తుంది భూమి మీద? సంతోషం గురించి మనందరికి కూడా తెలుసు. ఏదైనా కలిసి వస్తే సంతోషం, ఏదైనా మనకి మిగిలితే సంతోషం, ఏదైనా కొనుక్కుంటే సంతోషం. ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ, అన్యజనులు అందరూ ఇలాంటి ఆనందం పొందుతూ ఉంటారు. అలాగే దుఃఖం అనేది కూడా ఎటువంటి దుఃఖం? అది బాధ వస్తే దుఃఖం, కలిసి రాకపోతే దుఃఖం, అవన్నీ లోక సంబంధంగా. ఆ పిల్లల్ని బయట తీసుకెళ్ళమా, ఏడ్చే వాళ్ళని తీసుకెళ్ళి. అన్యులకి కూడా ఉంటాయి, అన్యులు కూడా దుఃఖపడుతూ ఉంటారు. మరి ఈ సంతోష వస్త్రం అనేది ఏంటి? ప్రైజ్ గాడ్. ఈ సంతోష వస్త్రం అనేటువంటి దాన్ని మనం ఎలా పొందగలం? ముందు దేవునిలో సంతోషం అనేది ఉండాలి మనకి. అది దేవుణ్ణి బట్టి సంతోషించే మనస్సు కావాలి. దేవునిలో సంతోషించలేకపోతే ప్రతిదీ కష్టంగా ఉంటుంది అన్నమాట. జనరల్గా మాట్లాడుకుంటే సంతోషం లేకపోతే ఎవడు ఏ పని చేయలేరు. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన హాస్పిటల్లో పనిచేసినందుకు నెలకు 3 లక్షలు ఎంత ఇస్తారు. పెద్ద ఆయన, చాలా మంచి వైద్యుడు ఆయన. ఆయన్ని అడిగాను నేను, రోజు కనీసం ఒక 20-30 గుండె ఆపరేషన్లు చేస్తూ ఉంటాడు ఆయన. అంటే స్టంట్లు వేయటం అనమాట, బైపాస్ కాదు, అది చాలా టైం తీసుకుంటుంది. 15-20. అప్పుడు నేను ఆయన అడిగాను, ఏమండి మీరు విసుగు రావట్లేదా? రోజు ఈ పనులు చేస్తూ ఉన్నారు మీరు, 20-30 లేకపోతే 15-20 ఆపరేషన్లు చేస్తున్నారు మీరు అంటే, ఆయన ఒక మాట అన్నారు, ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ దిస్, నేను దీనిలో సంతోషిస్తున్నాను, అందుకనే చేయగలుగుతున్నాను అన్నారు. కాబట్టి మనం ఏ పని చేసినా సంతోషం లేకపోతే చేయలేమన్నమాట, అది ఏదైనా సరే. అందుకనే దేవునిలో సంతోషం అనేటువంటిది ఉంటే ప్రతి విషయంలో అది సంతోష వస్త్రం మన మీద ఉన్నట్టే. పైన ఎక్కడికో వెళ్ళిన తర్వాత సంతోష వస్త్రం మనకి ఇవ్వటం కాదు, ఇక్కడే భూమి మీద ఉండగానే ఎవరైతే దేవునిని బట్టి, దేవుని కార్యాలను బట్టి సంతోషించగలుగుతూ ఉన్నారో, శ్రమలలో వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, నా మటు నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినా అంటే శరీర సంబంధమైన అనారోగ్యాలు ఉన్నాయి, కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయి, అయినా అప్పటికప్పుడే కొంచెం దుఃఖం, కొంచెం బాధ అనిపించిన మరలా సంతోషంలోకి వెళ్ళిపోతూ ఉంటాను నేను. ప్రైజ్ గాడ్. అది ఎలా వస్తుంది? పరిస్థితులను బట్టి వచ్చే సంతోషం అది భూ సంబంధమైంది. పరిస్థితులు కాకుండా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నైజీరియాలో కొన్ని లక్షల మందిని, క్రైస్తవుల్ని చంపేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా లక్షల మందిని వాళ్ళు ఇళ్ళు కాల్చివేస్తూ ఉన్నారు. ఎవరంటే మతోన్మాదులు. అక్కడ ఉన్నటువంటి
కరుడుగట్టిన ఉగ్రవాదులు, ముస్లిం సంబంధించినటువంటి ఉగ్రవాదులు అక్కడ అలాగున కాల్చివేస్తూ ఉన్నారు. ఇంక మిగిలిన వాళ్ళు పారిపోయి తప్పించుకున్న వాళ్ళు, మీరు యేసు ప్రభుని విడిచిపెట్టేస్తారంటే, మేము ప్రభుని విడిచిపెట్టాం, ఇంకా ప్రభునే నమ్ముకుంటాం, మేము చనిపోయినా పర్లేదని సంతోషంగా చెబుతున్నారు. వాళ్ళ సంతోషం చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఇప్పుడు చెప్పబడిన సంతోష వస్త్రం అనేది వాళ్ళ మీద ఉన్నట్టుగా నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. అలాగే ఎన్ని కష్టాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని కుటుంబ పరిస్థితులు, పేదరికాలు ఉన్నా సంతోషించగలగాలి అంటే అది ఆత్మఫలంలో ఒక ఫలంగా కూడా చెప్పబడింది. గలతీ 5:22లో ఆత్మఫలమేమనగా, మనకు కావాల్సింది సంతోషమే. చాలా ఉన్నాయి కానీ సంతోషం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి సంతోషంగా ఉండగలగడం అన్నమాట. హల్లెలూయా. పరిస్థితులు భిన్నంగా ఉన్నా, ఇప్పుడు మీలో సంతోషం లేని వారు ఎవరు అంటే చాలామంది ముందుకు వచ్చారు. నిజమే. అవి వేటిని బట్టి? మీ భౌతికమైన పరిస్థితులు, అలాగే మీరు చిక్కుకున్నటువంటి విషయాలు, వాటిని బట్టి మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. పాపములో ఉంటే కూడా సంతోషంగా ఉండలేరు. ఇంకా పాపము మనం చేయించి ఉన్నాం అనుకోండి, పాపాన్ని బట్టి సంతోషంగా ఉండలేరు, ఉండేవద్దు అది. అలాగే అపవాది కూడా సంతోషాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, దొంగ 10వ వచనంలో, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. అంటే సాతాను దొంగిలించేది ఏంటి? దేవుని బిడ్డల నుండి 1 సంతోషం, 2 సమాధానం, ఇవన్నీ దొంగిలిస్తూ ఉంటాడు. వారికి ఉన్న ఆరోగ్యాన్ని కూడా దొంగిలిస్తూ ఉంటాడు. ఇలాగన కొన్ని భూలోకంలో చాలా కష్టాలు ఇవన్నీ కల్పించబడినాయి అనుకోండి, సంతోషం ఉండలేం. కానీ సంతోషంగా ఉండవచ్చు. ఎలా? దేవుని సంతోష వస్త్రము మనం ధరించుకుంటే, అలాంటి అభిషేకం ఉంటే మనం సంతోషంగా కాకపోయినా నార్మల్గా ఉండగలుగుతాం. అంటే బాధగా, దుఃఖంగా, ఏడు చేస్తున్నట్టుగా ఉండం. ప్రైజ్ గాడ్. కారణం ఏంటి? వారి మీద ఒక అభిషేకం ఉంది. ఆ అభిషేకం వారిలో ఏం కలుగజేస్తుంది? సంతోషాన్ని కలుగజేస్తుంది, పరిస్థితులను బట్టి కాక. అందుకని ఆ సంతోషం అనేది మనలో ఉన్నప్పుడు మాత్రమే ఏ పనైనా చేయగలుగుతాం కూడా. దేవుని పని చేయాలంటే పరిచర్య చేయలేకపోవటానికి కారణం ఏంటి? పరిచర్యలో సంతోషం లేదు. అలాగే వాక్యమందు సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? వాక్యమందు సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ప్రభులో ఆనందించేది లేదు కనుక వాళ్ళు వాక్యంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంది, చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరికితో మాట్లాడతాను, ఎవరికి సాక్ష్యం ఇస్తాను? సిద్ధపరచుకొనరు, వినలేకపోయిరి. అది వాక్యమందు సంతోషం లేదు వాళ్ళకి. వాక్యాన్ని బట్టి సంతోషం లేని వారై ఉన్నారు కనుక వాళ్ళకి ప్రకటించడానికి కూడా కష్టమైపోతుంది అంటున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. చేతులు పైకి. వాక్యమందు సంతోషం ఉన్నవాళ్ళే వాక్యాన్ని బట్టి సంతోషిస్తారు. వాక్యమందు సంతోషం లేని వాళ్ళు కాసేపు అయ్యేసరికి లేచి వెళ్ళిపోతారు, అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాక్యంలో వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు. అలా అనేక మంది పరిచర్య చేయలేకపోవడానికి కారణం ఏంటి? పరిచర్య ఎందుకు సంతోషం లేదు వాళ్ళకి. పరిచర్య చేయటంలో సంతోషం లేదు. కొంతమంది చేస్తారు కానీ విసుక్కుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడనేటువంటి సంతోషం లేదు. ప్రతిఫలం దేవుడు ఇస్తాడని మనకు అనిపిస్తే అసలు మనకి ఆనందంగానే పనిచేయగలుగుతాం. మరి మోషే గారు ప్రతిఫలాన్ని చూశాడు. అందుకని 40 సంవత్సరాలు ఎన్ని కష్టాలైనా ఆయన సంతోషంగా భరించేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. సో ఇది చాలా ముఖ్యమైనది ఏంటంటే సంతోషించడం నేర్చుకోవాలి దేవునిలో. అది ఎలా వస్తుందండి అంటే దేవుణ్ణి మరి కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం ద్వారా
అలౌకికమైన సంతోషం వస్తుంది. అలౌకికం అంటే పరిస్థితులను బట్టి వచ్చేది కాదు. ఇది పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉంటుంది. ఒకానొక సమయంలో మా మీద పెద్ద కేసు పెట్టారు, చాలా పెద్ద గందరగోళం చేశారు. నేను మామూలుగానే ఉన్నాను. నేనేమీ పెద్ద హట్ అయిపోలేదు, పెద్ద కృంగిపోలేదు, పెద్ద బెంగ పెట్టుకోలేదు. ఆ తర్వాత పిలుపు అడుగుతూ ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. గమనించి అంటాడు, మీరు మామూలుగానే ఉన్నారండి, మామూలుగానే ఉన్నారేంటి మీరు అంటున్నాడు. అంటే మామూలుగా ఉండకపోతే ఏం చేయాలి మనం? రూపురోలు ఇచ్చుకుని నెత్తి మీద కొట్టుకోవాలా? ఏమన్నా దూకాలా? ఇవన్నీ సమస్య పరిష్కారం కాదు కదా. అందుకని అలా ఉండగలిగితే ఏంటంటే దేవుడిచ్చే అభిషేకం మన మీద ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. అది సంతోష వస్త్రమై ఉంటుంది. ప్రైజ్ గాడ్. నేను చూస్తే నువ్వు ఒక వస్త్రం కట్టుకున్నట్టు ఉంటావు. ఏటా వస్త్రం? సంతోష వస్త్రం. ఎప్పుడు సంతోషంగానే ఉన్నారేంటి వీళ్ళు? ప్రైజ్ గాడ్. అందుకని సంతోషం ఉంటేనే పరిచర్య చేయగలుగుతారు. పరిచర్య చేయలేకపోవటానికి కారణం ఏంటి? సంతోషం లేక. వాక్యం వినటంలో విసుగొచ్చేసి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? సంతోషం లేక. ప్రైజ్ గాడ్. మందిరానికి రాలేకపోవటానికి కారణం ఏంటి? కీర్తన 42:4 చదవండి. మందిరమునకు సంతోషముతో నడిపించిన సంగతి. కొంతమందిని ఆయన కీర్తనకారుడు సంతోషంతో నడిపించాడంట. ఎక్కడికి? జనసమూహంతో. సంతోషము కలిగి స్తోత్రాలు చెల్లించుచు. అది దేవుని మందిరానికి వెళ్ళాలంటే భారంగా ఉంది అంటే కారణం ఏంటి? సంతోషం లేదు. ఎవరైతే దేవుని మందిరం యందు ఆనందించగలుగుతారో వారు ఆనందించడమే కాకుండా మందిరానికి వెళ్ళే వారిని కూడా సంతోషంగా తీసుకెళ్ళారంటే ఇతరులను కూడా, జనసమూహాన్ని. ఎలా వచ్చిందండి ఇది? అంటే దేవుని యందు ఆనందించే గుణం ఉంది అతనికి, దేవునిలో సంతోషించే స్వభావం ఉంది. అందుకని సంతోషంగా స్తోత్రాలు చెల్లిస్తూ జనసమూహాన్ని కూడా నడిపిస్తున్నాడు. వండర్ఫుల్ కదా. అందుకనే సంతోషం లేకపోతే ఏమీ చేయలేరు. లోకంలో దేని యందు సంతోషం ఉంటుందో వాడు అదే చేస్తూ ఉంటాడు. సినిమా చూసే వాళ్ళకి అదే సంతోషం, అదే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకొక పనికిమాల పని ఏదైనా చేసే వాళ్ళకి దానిలో అది ఆనందం, అందుకని అదే చేస్తూ ఉంటాం. మానరాన్న మాండో అది అతనికి ఆనందం కలిగిస్తుంది, లేదా ఆమెకు ఆనందం కలిగిస్తుంది లోకరీతిగా. కానీ లోకరీతిగా ఉన్న ఆనందాలన్నీ ఏం చేస్తాయి? తర్వాత విషాదంలోకి నడిపిస్తాయి. ఇప్పుడు ఆనందమే, తర్వాత భయంకరమైన విషాదంలోకి తీసుకెళ్ళచ్చు. అందుకని దేవుల్లో ఆనందించేది మాత్రం నేను విషాదంలో తీసుకెళ్ళటానికి కాదు, ఆ సంతోష వస్త్రం మరింత ఆనందంలోకి, నిత్య ఆనందంలోకి తీసుకెళ్తుంది అది. ప్రైజ్ గాడ్. అందుకనే దేవుని బిడ్డలు ఆనందించాలి. ఆనందించలేకపోవటం ఒక కారణం ఏంటో తెలుసా? భారంగా అనుకోవటం. భారం అనిపిస్తుంది. ఏ పనైనా సరే మనకు సంతోషం లేదనుకోండి, అది చెయ్యాలంటే భారం అనిపించేస్తుంది, కష్టం అనిపిస్తుంది. కొంతమంది దేవుణ్ణే భారం అనుకునే వాళ్ళు ఉన్నారంట. ఇర్మియా గ్రంథకర్త చెప్తున్నాడు 23వ అధ్యాయము 33వ వచనంలో, 23:33లో ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా 23, 33, 34 వచనాలు స్పీడ్గా. యెహోవా భారమని, కింద చదవండి, లాస్ట్ భాగం చదవండి. యెహోవా భారమని, యెహోవా భారమని. చూడండి, దేవుణ్ణి ఎవరైనా భారం అని అనుకుంటే దేవుడు అంటున్నాడు మీరే ఆయనకి భారం. మనమే దేవునికి భారంగా ఉన్నాం. ఆయన మాట వినం, ఆయన ఇచ్చే దేవుళ్ళన్నీ కావాలి, ఆయనకు లోబడం, ఆయన మాత్రం ప్రార్థన చేసి అది కావాలి ఇది కావాలంటాం. కాబట్టి మన గురించి చాలా భారం అయిపోతుంది. మాట వినని వారి గురించి తల్లిదండ్రులకి చాలా భారంగా ఉంటుంది, లోబడనటువంటి వాళ్ళ గురించి. అలాగే దేవుడు మన పరమ తండ్రి, ఆయన మాట వినకుండా ఆయన చెప్పింది చేయకుండా ఉంటే మనమే ఆయనకి భారం. దానికి బదులుగా మనుషులు ఎవరైనా దేవుడు నాకు భారం అనుకుంటే, ప్రార్థన భారం,
పరిచర్య చేయటం భారం, సువార్త చేయటం భారం, సేవ భారం అనుకుంటే వాళ్ళని అంటున్నాడు దేవుడు, యెహోవా భారం అనుకునే వాళ్ళని నేను ఎత్తి పాడేస్తాను అంటున్నాడు. ఎత్తి పాడేటువంటి ఏంటి? అవతలకి ఇసిరి పడేస్తాడు అనమాట. అందుకని దేవుణ్ణి భారంగా ఎంచుకోకూడదు, పరిచర్య భారంగా ఎంచుకోకూడదు, మందిరానికి రావటం భారంగా ఎంచుకోకూడదు, దేవుని స్తుతించడం భారంగా ఎంచుకోకూడదు. కొంతమంది అంటుంటారు ఆరాధనలో గంట సేపు నిలబెట్టేస్తున్నారండి అంటారు. గంట భారం అయిపోతుంది అనమాట ఆవిడికి. అసలు ఆత్మలో నువ్వు ఆరాధన చేసి ఆనందిస్తే గంటన్నర నిలబడినా భారం అనిపించదు. ఆత్మలోకి వెళ్ళిపోవాలి. ఆత్మలోకి వెళ్ళిపోతే నువ్వు ఎంతసేపు నిలబడినా నీకు నిలబడినట్టుగానే ఉండదు. ప్రైజ్ గాడ్. ఆనందం లేకపోతే 5 నిమిషాలు పోయి అని కూర్చుండిపోతావు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆనందించడం నేర్చుకోవాలి. అందుకని చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మాట అంటున్నాడు. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. ఓకే, వంతులు పంపించండి. అది చివరి మాట చదివితే చాలు. అందరి మాట చెప్పండి. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుతారు. లోకంలో ఆనందించడం వల్ల బలహీనలు అవుతారు. తాగేవాడు దానిలో ఆనందించి తాగి 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 బలహీనత అయిపోతారు. కావాలితే చూడండి, పాపంలో శరీర సంబంధమైన తృష్ణంలో ఉండి ఆనందించి ఆనందించి దానిలో ఆనందించే వాళ్ళు బలహీనలు అయిపోతారు. కొంతకాలానికి చూడండి, వాళ్ళ బలం ఉండదు. పైగా రోగిష్ఠులు కూడా అయిపోతారు. స్మోకింగ్లో ఆనందించి ఉంగరాల పొగలు ఊదేవాడు కొంతకాలానికి బలహీనైపోతాడు. లోకంలో ఆనందం అనేది వాడి బలహీనత కారణం అవుతుంది. దేవునిలో ఆనందించడం అనేది బలానికి కారణం అవుతుంది. ప్రైజ్ గాడ్. వాళ్ళ బలం ఎలా ఉంటుందంటే ముసలితనంలో కూడా చిగురు పట్టేటట్టుగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. అందుకని లోకంలో ఆనందించుకోవటం గురించి కాదు ఇక్కడ చెప్పేది. దేవుళ్ళు ఆనందిస్తే బలపరచబడతారు. దేవుళ్ళు ఆనందించగలిగితే బాగా పరిచర్య చేస్తారు. దేవుళ్ళు ఆనందించగలిగితే చక్కగా వాక్య పరిచర్య చేస్తారు. వాక్యంలో ఆనందిస్తారు. దేవుల్లో మనం ఆనందించగలిగితే ఏదైనా చేయగలుగుతాం. దేవుని కొరకు ప్రాణాలైనా ఇవ్వగలుగుతాం. ఆనందం. మొన్న అమెరికాలో ఒక ఆయన్ని చంపేశారు. ఆయన ఒక దైవజనుడు అనమాట. ఆయన చెప్పిస్తే ఆయన భార్య చెప్పింది, మరి ఇంత భాగ్యం మాకు ఇచ్చారండి. గ్రాహం స్టెయిన్స్ భార్య కూడా అలాగే చెప్పింది. దేవుని కొరకు ప్రాణం పెట్టే ధన్యత అన్నారు వాళ్ళు. అంటే దేవుల్లో ఆనందం అన్నట్టు. దేవుల్లో ప్రాణం పోగొట్టుకుంటే వాళ్ళకి ఆనందంగా ఉంది. చూసారా ఎంత స్థాయిలో ఉన్నారో. సో సంతోష వస్త్రం, ఈ సంతోష వస్త్రం అనేది ఇక్కడే మనం ఆ అభిషేకం పొందాలి. ఆ అభిషేకం మనలో పనిచేయాలంటే మనం కన్నీరు విడిచి దేవునిలో దిక్కుగా గడిపితే ఆ వస్త్రం నీకు వస్తుంది. ఎన్ని పరిస్థితుల్లోనైనా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. అంటే సీరియస్గా ఉంటాను, కానీ ఆనందం లేక కాదు. సీరియస్ ఏంటంటే చెప్పిన మాట వినకపోయినా, పనులు చేయకపోయినా కోపం వస్తుంది. అంతేగాని ఆనందం లేక మాత్రం కాదు. ప్రైజ్ గాడ్. దేవుడిచ్చే ఆనంద అభిషేకం, ఆనంద తైలముతో నేను అభిషేకిస్తానన్నాడు. ఈ ఆనంద తైలంతో ఉండే అభిషేకం ఏం చేస్తుందంటే నీకు సంతోష వస్త్రంగా మారిపోతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని అలాగ మనం ఉంటే మందిరానికి సంతోషం, వాక్యం వినటంలో సంతోషం, పరిచర్యలో సంతోషం, అన్ని జనుల్ని దేవునిలో నడిపించడంలో సంతోషం, పరిచర్యలో సంతోషం. లేకపోతే అన్నీ భారంగా ఉంటాయి. మందిరం రావటం భారం. అమ్మో ఎంతసేపు అయిపోయింది బాబాయ్. పాటల్లో ఒక అరగంట ఎక్కువసేపు నిలబడితే భారం. పని చెప్తే కొంతమంది మందిరం దగ్గరికి వెళ్తే ఏదో పని చెప్తారు. వాళ్ళకి ఏముండదు. పని అంటే భారం. అయ్యో పని చేస్తే ఆనందం. ఆనందం అనుకోండి. పిలుపు నేను ఉన్నాం అనుకోండి, అర్ధరాత్రి అయిపోయినా అపరాత్రి అయిపోయినా ఆ పని చేస్తేలే మాకు ఆనందం. వీళ్ళందరూ చంపేస్తున్నారా బాబు అనుకుంటారు.
చాటున అనుకుంటారు, నా ఎదురుకుండా అనుకోరు, కానీ ఆ వంట షెడ్ దగ్గర ఆ షెడ్ దగ్గర ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు. మేము మాత్రం నిద్రపోయే వాళ్ళని కూడా లేపి మళ్ళీ పని చేస్తూ ఉంటాం. వీళ్ళకి నిద్ర రాదురా దెయ్యాల్లాగా అనుకుంటారు. ప్రైజ్ గాడ్. దెయ్యాలు కాదు, మాకు దేవుళ్ళో ఆనందం. ఆ పని అయిపోయేదాకా చేస్తూనే ఉంటాం. మానం ఏంటంటే మాకు ఆనందం దానిలో ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి అలాంటి అభిషేకాన్ని పొందుకొని మనం ముందుకు వెళ్తే అన్నీ చక్కగా ఉంటాయి, లేకపోతే అన్నీ భారంగా ఉంటాయి. భారంగా ఉంటే దేవుడు అంటున్నాడు ఎత్తి పడేస్తాను అవతల అంటున్నాడు. కాబట్టి దేని గురించి ఎక్కువ చింతపడకూడదు. నిజంగా దేవుని ఆనంద అభిషేకం ఉంటాయి. కొంతమంది అప్పటి వరకు బాగానే ఉంటారు, ఏదో చిన్న కష్టం వచ్చిందంటే ఏడ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు? భౌతిక విషయాల గురించి. భౌతిక విషయాల గురించి అంత పెద్దగా ఏడన అవసరం లేదు. ఏది చిన్నది వాళ్ళకి జరగకపోయినా ఏడుపు వచ్చేది అంతే. నీలో ఆనంద అభిషేకం ఉంటే ఎందుకు ఏడుపు వస్తుంది? భౌతిక విషయాల గురించి కాదు, దేవుని కార్యాలు జరగలేకపోతున్నామే, చేయలేకపోతున్నామే, సాగలేకపోతున్నామే అని ఏడుపు రావాలి. ప్రైజ్ గాడ్. దేవుళ్ళు ఆనందించే అభిషేకం మన అందరి మీద బాగా పని చేయను గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకున్న